గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా సో గైస్ ఇవాల్టి వీడియోలో మీ ఫోటో బ్యాక్గ్రౌండ్ ప్రొఫెషనల్ గా ఎలా ఎడిట్ చేసుకోవాలో అని ఇవాల్టి వీడియోలో చెప్తాను ఎందుకంటే చాలా సార్లు కూడా ఒకవేళ మీరు ఫోటో తీశారనుకోండి వెనకాల వేరే వాళ్ళు కనిపించడం వెనకాల వెహికల్స్ కనిపించడం సో ఇలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ మీకు సెట్ అవ్వదు సో ఇటువంటి టైంలో కరెక్ట్గా మీ ఫోటో కరెక్ట్గా షేప్ క్రాప్ చేసి కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలో అని వాటి వీడియోలో చెప్తాను ఎందుకంటే చాలామంది కూడా యూట్యూబ్లో వెతుకుతుంటారు అనమాట బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలో ఎలా చేంజ్ చేయాలి ఏ యాప్ వాడాలని ఎన్నెన్నో యాప్స్ చేసుకుంటారు సో ఇదంతా కాకుండా ఎరేజర్ అని ఒక చిన్న యాప్ ఉంటుంది ఆ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి ఎటువంటి యాప్ అయినా ఎటువంటి ఫోటో అయినా ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా చాలా సింపుల్గా ఎటువంటి క్లారిటీ దిగిపోవడం కానీ ఎటువంటిది కూడా జరగదు సో ఏ ఆబ్జెక్ట్ అయినా లైక్ ఫ్యాన్ కానీ టేబుల్ కానీ అపార్ట్మెంట్స్ కానీ వెహికల్స్ కానీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ తీసేస్తుంది మీ పిక్చరే కాకుండా అంతా కూడా తీసేస్తుంది సో గైస్ నా పేరు జాయ్ మీరు చూసి ఎంజాయ్ వీడియోలోకి వెళ్దాం సో గైస్ ముందుగా మీరు ఏం చేయాలంటే ఇక్కడ ముందు మీరు డౌన్లోడ్ చేసిన బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ కానీ బ్యాక్గ్రౌండ్ చేంజర్ కానీ సో అన్ని యాప్స్ కూడా ముందు డిలీట్ చేసేసుకోండి సో ద బెస్ట్ యాప్ చెప్పాను కదా ఎరేజర్ అని సో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ దాని పేరు మీరు ఎరేజర్ క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది అండ్ ఈ యాప్ని 100 మిలియన్ మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు ఐఎమ్ ఆల్ ద నేను కూడా డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట సో దీనికి 4.5 రేటింగ్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 5 ప్రతి ఒక్కరు కూడా రివ్యూ ఇచ్చారు చాలా బాగుందని అండ్ ఈ యాప్ నేను డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేయగానే మనకు 3 టైప్స్ వస్తాయన్నమాట హౌ టు యూజ్ ఎఫ్ఏక్యూ లోడ్ ఆఫ్ ఫోటో సో మనం బ్యాక్గ్రౌండ్ తీయాలి కాబట్టి లోడ్ ఆఫ్ ఫోటో క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇక్కడ మీ ఫోటో క్లిక్ చేయాలి ఒకవేళ మీరు కెమెరా నుంచి తీసారనుకోండి కెమెరా సెలెక్ట్ చేయండి ఒకవేళ మీరు వాట్సాప్ నుంచి మీ ఫోటో ఎవరైనా పంపించారనుకోండి వాట్సాప్ క్లిక్ చేసుకోండి నేనైతే ప్రస్తుతానికి డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను ఎందుకంటే నేను గూగుల్ నుంచి వేరే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నాను సో సింపుల్గా డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయి సో ముందుగా పర్సన్ చూపిస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ ఏమంటుంది అంటే క్రాప్ అని అడుగుతుంది సో ఎంత అంటే అంత క్రాప్ చేసుకోవచ్చు మనము సో నాకేం అవసరం లేదు కాబట్టి నేను డన్ అని క్లిక్ చేస్తున్నాను సో డన్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 5 ఆప్షన్స్ వస్తాయన్నమాట ఆటో మ్యాజిక్ మాన్యువల్ రిపేర్ జూమ్ సో ఈ మాన్యువల్ ఏంటంటే సింపుల్గా మనం ఇలా అంటే అది అలా వచ్చేస్తుంది సో ఇది మాన్యువల్ అనేది అస్సలు బాగోదు అండ్ ఇది మ్యాజిక్ సో ఎలా అంటే అది కొద్దిగా అదే హెల్ప్ చేస్తుంది మనకు చూడండి ఎటువంటి రాంగ్ కూడా రాదు సో కొద్దిగా అదే హెల్ప్ చేస్తుంది మనకు ఇది మాన్యువల్ చూసారా కరెక్ట్గా వస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట ఇక్కడ మళ్ళీ బ్యాక్ చేయాలంటే దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ అయిపోతుంది సో ద బెస్ట్ ఏంటంటే ఆటో క్లిక్ చేసి ఎక్కడైతే బ్యాక్గ్రౌండ్ తీయాలనుకుంటున్నారో దాని మీద సెలెక్ట్ చేస్తే సింపుల్గా బ్యాక్గ్రౌండ్ వెళ్ళిపోతుంది చాలా సింపుల్ కదా సో మీరు సింపుల్గా డన్ అని క్లిక్ చేసి సేవ్ అని క్లిక్ చేయండి అక్కడే మీకు సేవ్ టు సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది ఫినిష్ అని క్లిక్ చేయండి సో వచ్చి ఇట్లా యాడ్స్ వస్తాయన్నమాట ప్రతి ఒక్క యాడ్ని కూడా మీరు స్కిప్ చేసేసేయండి ఎందుకంటే మనం ఈ యాప్ని ఫ్రీగా వాడతాం కదా సో ఇప్పుడు నేను పర్సన్ చూపించాను కదా అలానే ఇంకో ఆబ్జెక్ట్ కూడా చూపిస్తాను సేమ్ లోడో ఫోటో క్లిక్ చేసి ఇక్కడ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాను క్రాప్ చేస్తున్నాను కొద్దిగా డన్ అని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఆటో మీద సెలెక్ట్ చేసి ఈ ఫోటో సెలెక్ట్ చేస్తే ఈ విధంగా వెళ్ళిపోతుంది సో చూడండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము ఈ పిక్చర్ని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంది కదా సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసేసుకోండి సో ఈ విధంగా మనం పిఎన్జీ ఫొటోస్ అనేది డౌన్లోడ్ చేసేసుకున్నాము ఈ పిఎన్జీ ఫొటోస్ని మనం పిక్సెల్ యాప్లో ఎలా పెట్టుకోవాలో అంటే ఇప్పుడు నేను ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాను కదా నా ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాను సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఎలా పెట్టాలి అని నేను కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూసుకోండి సో డిస్క్రిప్షన్లో ఆ వీడియోని మీరు చూడడం మర్చిపోద్దు ఎందుకంటే మీ ఫోటోని మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా సో ఆ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎలా మార్చుకోవాలో అని డిస్క్రిప్షన్లో పెట్టాను సో అది కూడా చూసుకోండి సో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్స్ అనేది చాలా సింపుల్గా మార్చుకోవచ్చు సో గైస్ చూసారు కదా ఈ చిన్న ఎరేజర్ అనే యాప్తో మీ ఫోటో కాకుండా ఆబ్జెక్ట్ ఫోటో కానీ లేకపోతే పర్సన్ ఫోటో కానీ టేబుల్ ఫ్యాన్ కానీ ఏదైనా మనం చాలా సింపుల్గా వాడుకోవచ్చు చాలా సింపుల్గా బ్యాక్గ్రౌండ్ తీయచ్చు అండ్ ఆల్సో మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ కూడా చూపించాను కదా సో అలా మీరు చాలా డిఫరెంట్గా ఎన్ని ఆబ్జెక్ట్స్ కానీ ఎన్ని పర్సన్స్ కానీ ఏ పిక్ అయినా మీరు చాలా సింపుల్ అండ్ ఈజీగా బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవచ్చు
సో నిజం చెప్పాలంటే చాలామంది కూడా ఇప్పుడు దాకా ఎండ్ వరకు చూడలేదు, మధ్యలోనే వెళ్ళిపోయారు, చాలామంది మధ్యలోనే స్కిప్ చేసేసారు. నిజం చెప్పాలంటే ఒక 5-10 మందే ఈ ఎండ్ పాయింట్ చూస్తున్నారు. సో ఒకవేళ నిజంగా మీరు ఎండ్ వరకు చూసారనుకోండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ ఇంకా గ్రో అవ్వాలి కాబట్టి. అండ్ ఇంకోటి ఏంటంటే కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ వస్తుంది కదా, దాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ త్వరగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.